ఆశా షాపింగ్ మాల్ ఆషాఢం కిలో సేల్ ఆరంభం. ఏపీలో ఉద్యోగుల బదిలీలు జరగనున్నాయి. విద్యా వైద్య శాఖలు మినహా 15 శాఖల్లో బదిలీలు జరగనున్నాయి. ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, స్వాతి, ఏపీ వ్యాప్తంగా ఇవాళ నుంచి ఈ నెల 31వ తేదీలోగా ఉద్యోగుల బదిలీలు చేపట్టనుంది ప్రభుత్వం. దీనికి సంబంధించి ఇప్పటికే గైడ్ లైన్స్ కూడా ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈ నెల అంటే ఈ రోజు నుంచి మొదలుకొని ఈ నెల 31వ తేదీ వరకు మొత్తం 15 శాఖల్లో ఉద్యోగులకు సంబంధించిన బదిలీలు ఏపీ వ్యాప్తంగా జరగబోతున్నాయి. దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ ను తూచా తప్పకుండా ఫాలో కావాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ పైరవీలు, అలాగే సిఫార్సు లెటర్లు కావచ్చు, పైరవీలు కావచ్చు, అవినీతికి నిబంధనలకు విరుద్ధంగా ఎవరన్నా ఈ గైడ్ లైన్స్ ను మీరి గనక ఈ బదిలీలు చేపడితే ఖచ్చితంగా చర్యలు ఉంటాయని ఇప్పటికే ప్రభుత్వం వైపు నుంచి హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ అంశానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా, ఎటువంటి తప్పులు జరగకుండా చూసుకోవాల్సిందిగా మంత్రులకు, వివిధ శాఖలకు సంబంధించిన మంత్రులకు, ఉన్నతాధికారులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్లిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో పకడ్బందీగా 5 ఏళ్ల పాటు ఎవరైతే ఒకే స్థానంలో కొనసాగుతున్నారో వాళ్ళందరికీ కూడా బదిలీలను చేయబోతుంది ప్రభుత్వం. సో అలాగే ఇంకొంతమందికి వెసులుబాటు, దివ్యాంగులు కావచ్చు, భార్యాభర్తలు ఉన్న కేసులు కావచ్చు, సో ఇతరత్ర వెసులుబాట్లు ఏదైతే ఉన్నాయో అది కొంతమందికి వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదే క్రమంలో కొన్ని ఎక్సైజ్ శాఖకు సంబంధించి వచ్చే నెల 5వ తేదీ నుంచి 15వ తేదీ వరకు బదిలీల ప్రక్రియ చేపట్టే దిశగా ప్రస్తుతం నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక కొన్ని విభాగాలకు సంబంధించి బదిలీలు చేపట్టకపోవడం మీద కూడా కొంత ఉద్యోగుల నుంచి కొంత వ్యతిరేకత కావచ్చు, కొంత ఆక్షేపణ లాంటివి వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా 10-15 ఏళ్లుగా ఒకే చోట పనిచేస్తున్న వాళ్ళు కొన్ని డిపార్ట్మెంట్లో ఉన్నారు. ఉదాహరణకు స్టేట్ ఆడిట్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఏపీజీఎల్ఐ, పిఏఓ, ట్రెజరీస్. సో ఇటువంటి విభాగాల్లో ఉద్యోగులను దాదాపు 10-15 ఏళ్ల నుంచి ఒకే చోట ఉన్నారు. వీళ్లకు కూడా ఈ బదిలీలను వర్తింపచేస్తూ ఇక్కడ కూడా బదిలీలు చేపట్టాలనే డిమాండ్ ఉద్యోగుల వైపు నుంచి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో మొత్తం ఈ రోజు నుంచి మొదలుకొని 31వ తేదీ వరకు మొత్తం 15 శాఖల్లోనూ, అలాగే వచ్చే నెల 5వ తేదీ నుంచి 15వ తేదీ వరకు అంటే సెప్టెంబర్ నెలలో ఎక్సైజ్ శాఖకు సంబంధించిన బదిలీలు చేపట్టే దిశగా ప్రస్తుతం ప్రక్రియ నడుస్తోంది. ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా ప్రభుత్వం ఈ బదిలీలు ట్రాన్స్ఫర్ల ప్రక్రియను చేపట్టే దిశగా అడుగులు వేస్తోంది. స్వాతి. రైట్ పిఎంఆర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.